మోసగాడు వాడి పేరు ఊరు ఏది ఎత్తకుతాడు అక్క మాంగాలికి అక్కడో వినుమా బిడ్డను తీసుకొని వచ్చేదానక్కయ్యా నేను మాత్రం నాది వాళ్ళను చేసుకోను వేరే వాళ్ళనే చేసుకుంటానక్క ఈ అక్కమాంగారికి తమ్ముడా వీరప్ప సాని పానీరా తమ్ముడా వీరప్ప వాని మహిమలు నువ్వు తెలియలేవు వాడు బలాత్కారుడు వాని జోడు నువ్వు మిగిలవుతావి అక్క మాంగాలికి బలుడైతే నేనే వాడు ఎంత బలవంతుడైతేందక్క ఆ మల్లికార్జున స్వామిని మన తోడుండగా వాడిని ఎదిరించి చేసుకొస్తానక్క మన మనలో తీసుకొస్తాను శ్రీ అక్కమాంగారికి తమ్ముడా వీరప్ప ఎన్ని తెలిపినాడు ఎన్ని బోధించినా నువ్వు వినకున్నావు. చిన్ననాటి నుంచి నేను అతి గౌరవంగా నిన్ను పెంచుకున్నాను తమ్మి. ఆ నారదరాజు మతిమాయకాడు నా ఆజ్ఞ
వానికి ఆ మితి మీరి పోతే చాలా కష్టం వస్తుంది తమ్మి. నా మాట విను. అక్కయ్య అయినా జో నేను ఏమి పోనక్కే మన గొర్రెమంద కాడికి పోతాను. మన గొర్రెమంద దగ్గరికి పోతాను. నాకు సెలవు అక్కయ్య. అదే చల్లగా పడుతుంది. అంటే అక్కతోనే నా మేలుమందని చేసుకోవడానికి నాగులబంద పెట్టడానికి పోతలేను అక్క అని చెప్పి ఆ వీరపతి అబద్ధం ఆడి కళ్ళ మాటలు చెప్పి అబద్ధం మాటలు చెప్పి ఆ యొక్క ప్రధాని వచ్చి వీరపదేవుడు అనిపించాడు. అక్క మంగాలికి అరే ప్రధాని చెప్పైతే మంద దగ్గరికి పోతామని చెప్పినాను. కానీ మంద దగ్గరికి పోకుండా ఆ వీరప్ప గంగ దగ్గరికి పోయి పాటిస్తాడు. అందరు ఇక్కడే కూర్చోవాలని మనం చేస్తున్నాము. ఎవరెందుకైనా దేశంలో ముసలి పక్కనండి మీకు మా కోరిక పక్కన చెప్పండి. భగవద్భక్తులారా ఇంతటితో మొదటి కాలము సంపూర్ణము. రెండవ కథ రేపు సరే రేపు రెండవ భాగము ప్రారంభం అవుతుంది. చూడండి. ఎల్లుండి ఎల్లుండి మంగళవారం నాటి ఇవాళ రేపు తెల్లారు కదా. రేపు 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 నైటు ఈరోజు మన ఫస్ట్ భాగం పూర్తయినది కాబట్టి రేపు అనగానే తెల్లారింది కాబట్టి రేపు అంటే ఇవాళ కాకుండా రేపు రేపు నైట్ మళ్ళా సెకండ్ భాగం ఉంటుంది. మంగళవారం రోజు సెకండ్ భాగం ఉంటుంది కాబట్టి మా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సరే మేము చేసిన చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే మా గ్రామ ప్రజలు అందరూ క్షమించాలని కోరుకుంటూ ఎవరైనా ఏమీ అనుకోవద్దు.